హాయ్ హలో వెల్కమ్ టు పన్నెట ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి రాగిపిండి జ్యూస్ అండి. ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాము. మనం ముందుగా సబ్జాలు అయితే నానాలి కాబట్టి మనం నీళ్ళు పోసుకొని కొంచెంసేపు అయితే నానబెట్టేసుకుందాము. మరొక బౌల్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్లు రాగిపిండి వేసుకోవాలి. ఇందులో లంప్స్ ఏమీ లేకుండా ఒక స్పూన్ సహాయంతో చక్కగా కలిపేసుకోవాలి. ఇలాగా మనకి నీళ్ళ కిందే ఉండాలండి. ఇలా ఉంచుకుంటే మనకి బాగా వస్తుంది, లేకపోతే ఉండకట్టేస్తుంది, బాగోదు. ఇలా బాగా మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి 2 గ్లాసులన్నర వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు నేను 2 గ్లాసులు పోసానా, ఇంకొక అర గ్లాస్ వేసాను. 2 గ్లాసులన్నర పోసుకున్నాను వాటర్ అనేది. మంట వెలిగించేసుకొని నేను చిన్న కప్పుతో బీట్రూట్ అనేది వేస్తున్నాను. బీట్రూట్ మనకి హెల్త్కి మంచిది కాబట్టి వేస్తున్నానండి. ఇలా బీట్రూట్ మనం వాటర్లో అనేది ఉడికించుకోవాలి. అది ఉడికిన తర్వాత ఏ కప్పుతో మనం బీట్రూట్ని అనేది తీసుకున్నామో అదే అదే కప్పుతో మనం బెల్లాన్ని కూడా తీసుకోవాలండి. 2 ఈక్వల్ క్వాంటిటీలో అనేది తీసుకోవాలి, పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం పిండి మిశ్రమం ఉంది కదా, అది కూడా వేసేసి బాగా ఉడికించుకోవాలి. చూసారా, బాగా ఉడికించుకోవాలి పొయ్యి మీద కొంచెంసేపు. ఇలా ఉడికించుకున్న తర్వాత దగ్గర పడిన తర్వాత దింపేయడమేనండి. మరీ అంతలా ఏముండదు, లైట్గా చిక్కగా ఉంటుంది అంతే. ఈ విధంగా ఉన్న తర్వాత దింపేసుకోవడమే. మనం ముందుగా సబ్జాలు అయితే నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా, అదైతే గ్లాసులోకి అయితే కొద్దిగా 2 టేబుల్ స్పూన్ల కిందకైతే వేసుకుందాము. అదే గ్లాసులోకి అయితే వేసుకుందాము. మళ్ళీ పైన కూడా సర్వ్ చేసుకుందాము. ఈ లోపల మనం కింద వేసుకొని ఇప్పుడు మనం కాసుకున్న జ్యూస్ ఉంది కదా, రాగి జ్యూసు, అది కూడా పోసేసుకుందాము. పోసేసుకుని మనం ముందుగా మళ్ళీ సబ్జాలు ఉన్నాయి కదా, అవి మళ్ళీ పైన వేసుకుందాము. అంటే మనకి కింద దాకా వెళ్ళవు కాబట్టి కిందన పైన కూడా వేసుకున్నాం అనమాట. ఇలా వేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చలేదా చెప్పండి, కామెంట్ చేసేయండి. మరి నచ్చితే చిన్న లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.